ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవాది దేవుని నామములో మీ అందరికీ వందనములు. నా పేరు పాస్టర్ కేకే రాజు. ఈ దినము దేవుని పలుకు అనే కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం. మరొకసారి హల్లెలూయా. మరి దేవుడు మీ అందరినీ చక్కగా దేవుడు ఉంచినాడని నమ్ముచున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ మరొకసారి శుభముతో మరి తెలియపరుచున్నాం. మరి వాక్యముతో మనము దేవుని వాక్యము మరి కొద్దిసేపు మనము ధ్యానించాలని ఆశపడుతున్నాం. మీరందరూ చక్కగా ఉన్నారు. మీ గృహాల్లో దేవుడు కాచి కాపాడుతున్న దేవుడు, నిరంతరము మీరు చక్కగా ఉండాలని దేవుని యొక్క ఆశ. అయితే దేవుడు ఇక్కడ మాట్లాడుచున్నాడు, దేవుడు ఎవరిని కాపాడుతాడు. హల్లెలూయా. దేవుడు ఎవరిని కాపాడుతాడు, ఈ విషయం మీద మనకు దేవుడు మాట్లాడుచున్న మాట కీర్తనల గ్రంథం మనం చూసిన ప్రకారముగా 145 అధ్యాయము 20వ వచనంలో, యెహోవా తన్ను ప్రేమించు వారిని అందరినీ కాపాడును. యెహోవా తన్ను ప్రేమించిన వారిని అందరినీ కాపాడుతాడు. ఈ లోకమంతటికి ప్రేమిస్తున్నాడు దేవుడు. ఈ లోకమందరి జనమంతా అతని వారే. అయితే ముఖ్యముగా నీ గురించి దేవుడు ఈ దినము మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ముఖ్యముగా ఎవరైతే దేవుని యొక్క పద్ధతిలో ఉన్నారో, దేవుని కార్యంలో ఉన్నారో, దేవుని పనుల్లో ఉన్నారో, దేవుని వాక్యముతో బలపడుచున్నారో, దేవుని త్రోవలో నడుస్తున్నారో, దేవుని ప్రతి విషయము వారు శ్రద్ధగా మరి చేయుచున్న వారికి దేవుడు కాపాడుతానంటున్నాడు. దేవుడు ఎవరిని దినము కాపాడుతానని ప్రశ్న. యెహోవా తన్ను ప్రేమించిన వారిని అందరినీ కాపాడుతాడు. యెహోవా ఎవరెవరిని ప్రేమిస్తున్నారు, యెహోవాకి ఎవరు ప్రేమిస్తున్నారో మరి వారందరినీ దేవుడు కాపాడుతాడు. యెహోవాని ప్రేమిస్తే యెహోవా నిన్ను కాపాడుటకు సిద్ధంగా ఉన్నానని ఇక్కడ కీర్తన గ్రంథం 145 అధ్యాయం 20వ వచనంలో మాట్లాడుతాడు. అయితే మరి ఈరోజు దేవుడు ఎవరిని కాపాడుతాడు? హల్లెలూయా. మనము ఆయన చేత కాపాడబడాలంటే, ఆయన చేత మనము కాపాడాలంటే మనము ఏం చేయాలి, ఏం నేర్చుకోవాలి? ఇద్దరు దేవుడు మీతో నేర్పుతున్నాడు ఇద్దరు మాట. హల్లెలూయా. అయితే దేవుడు తనను విశ్వాసించిన వారిని అందరినీ కాపాడుతాడు. విశ్వాసించిన వారి మీద అతని కనుదృష్టి ఉంటుంది. దేవుని మీద ఎవరైతే విశ్వాసం ఉంచి, మరి విశ్వాసం అంటే ఆయన మీద పూర్తిగా ఆధారపడడం. విశ్వాసం అంటే ఆయన మీద మనం పూర్తిగా ఆధారపడడం. ఏ విషయం మీద మనం దేవునికి పక్కన పెట్టి మనం ఏదైనా పని చేయడానికి మనకి అవదండి. హల్లెలూయా. దేవుని యొక్క ఆ పనిలో మనం అతని మీద విశ్వాసం ఉంచి ఆయన మీద పూర్తిగా మరి ఆధారపడమే మరి ఇక్కడ దేవుడు వారిని కాపాడుతానంటున్నాడు. హల్లెలూయా. మరి ఇక్కడ దేవుడు తన విశ్వాసించిన వారిని కాపాడుతాడు. కీర్తన గ్రంథం 31వ అధ్యాయము 23వ వచనము చూస్తే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. యెహోవా ఎవరిని కాపాడుతాడు? విశ్వాసులను. ప్రతి విషయంలో మనం విశ్వాసముగా ఉండాలి. మాటలో విశ్వాసం, పనిలో విశ్వాసం, దేవుని విషయంలో మనము విశ్వాసముగా మనం జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆయన మీద ఆధారపడము. హల్లెలూయా. ఆయన మీద ఎవరైతే ఆధారపడతారో వారికి దేవుడు కాపాడుతానని మాట్లాడుచున్నాడు. ఇక్కడ యెహోవా తను ప్రేమించిన వారిని అందరినీ కాపాడుతాడు. దేవుడు తన విశ్వాసించిన వారిని, దేవునిపై ఎవరైతే విశ్వాసించుతారో వారిని కాపాడడానికి సిద్ధంగా దేవుడు ఉన్నాడు. మనకి ఎవరు లేరు అనుకోకండి. తనను విశ్వాసించిన వారిని కాపాడుతాడు. ఎవరంటే దేవుని మీద ఎక్కువగా విశ్వాసం కలిగి మనం ఉండాలి, బ్రతకాలనేసి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ఇదేమో అంటాడు, నువ్వు ఆధారపడాలి. హల్లెలూయా. దేవునిపై ఆధారపడి, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. మీరందరూ ప్రేమించండి దేవునిపై మనం విశ్వాసించడం లేదు. అయితే దేవుడు తనను విశ్వాసించిన వారిని కాపాడుతానని దేవుడు మాట్లాడతాడు. ఎప్పుడు మనకి బాధ వచ్చినప్పుడు దేవుడు మనకు కాపాడాలి, మనకి శ్రమ వచ్చినప్పుడు దేవుడు కాపాడాలి, మనకి రోగములు వచ్చినప్పుడు దేవుడు కాపాడాలి, ఏదో అపాయమైనప్పుడు దేవుడు కాపాడాలి. మరి నువ్వు విశ్వాసించినవి ఎప్పుడు? ఈ సమయాల్లో దేవుడు కాపాడాలి. మరి నీకు ఎల్లవేళలా దేవునిపై నువ్వు విశ్వాసించాలని, అతనిపై ఆధారపడాలని నీకు అర్థం అవడం లేదు ఈ దినము. హల్లెలూయా. అయితే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుచున్నాడు. ఎవరైతే ఆయన మీద పూర్తిగా ఆధారపడతారో వారిని, అతను విశ్వాసించిన వారిని దేవుడు కాపాడుతానంటున్నాడు. కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1-2 వచనములు మనం చదివితే, బీదలను కటాక్షించువాడు ధనుడు, యెహోవా వారిని తప్పించును, యెహోవా వారిని కాపాడి మరి బ్రతికించును అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే కనికరము కలిగి ఉండాలి. మనం కనికరము కలిగి ఉండాలి. బీదల పట్ల, మనుషుల పట్ల, నీ యొక్క ప్రజల పట్ల నువ్వు కనికరం కలిగి ఉన్నావా లేదా అని దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తాడు. ఎందుకంటే నువ్వు కనికరం కలిగి ఉంటే నీవు కనికరింపబడతావు. హల్లెలూయా. అందుకు అంటాడు, బీదల పట్ల కరుణ చూపేవారుగా మనం ఉండాలి. దేవుని యొక్క కృప ఉండాలి.
దేవుని మీద ఆధారపడాలి మనము. దేవుడు ఎవరిని కాపాడుతాడంటే ఈ వీరిని కాపాడుతానంటాడు. ఎవరైతే కనికరము కలిగి ఉంటే, కరుణించగల మనసు ఉన్నప్పుడు వారందరూ మరి అలా కరుణ పొందుకుంటారని దేవుడు ఆశపడుతున్నాడు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇదను దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. దేవుడు ఎవరిని కాపాడుతాడంటే వీరిని కాపాడుతారు. ఎవరైతే కనికరం కలగా ఉన్నారో, పేదల పట్ల కటాక్షం చూపెడుతున్నారు, అన్ని విషయంలో నీ యొక్క ప్రేమను చూపెడుతున్నావు, వారిని దేవుడు ప్రతి విషయంలో దేవుడు కాపాడుతాడు. ఎక్కడ ఉన్నా నీకు కాపాడుతాడు. భూమి నాది, ఆకాశం నాది, నీరు, సూర్య, చంద్ర, నక్షత్రములు, గాలి, నీరు ప్రతి ఒక్కటి అతని మాటకి లోబడుచున్నది. మరి అంత నీకు కాపాడలేడం దేవుడు నీకు కాపాడుతాడు. ఎందుకంటే నువ్వు కనికరం కలిగి ఉంటే మరి దేవుడు తప్పకుండా నీకు కాపాడుతాడు. పేదల పట్ల కరుణ చూపితే నీకు దేవుడు కాపాడుతాడు. ప్రతి విషయంలో దేవుడు కాపాడుతాడు. దేవుని యందు భక్తి గల వారిని ఆయన కాపాడుతాడు. దేవుని మీద భక్తి గల వారిని కాపాడుతానంటాడు. మనం ప్రతి సమయం మన భక్తి చూపెట్టాలి. హల్లెలూయా. దేవుని మీద భక్తి అంటే ఆయనను అన్ని విషయాల్లో అనుసరించడం. హల్లెలూయా. ఆయనను అనుసరించి నడవడం మనం. ఎందుకంటే దేవుని యందు భక్తి కలిగే వారిగా మనము ఈ దినము ఉండాలి. దేవుని మీద భక్తి అన్నప్పుడు ఎక్కడికి వస్తున్నాం మనము? దేవుని భక్తి నువ్వు చూపెడతావు. నువ్వు ఉదయకాల ప్రార్థన నువ్వు చేస్తున్నావు. మధ్యాహ్న కాలం ముందు నువ్వు దేవుడికి ధ్యానిస్తున్నావు. సాయంకాల సమయంలో నువ్వు వర్క్ నుండి వచ్చిన తర్వాత ఒక క్షణము 5 నిమిషాలు కూర్చొని నువ్వు దేవునికి ప్రార్థన చేయించున్నావు. భక్తి ఎక్కడికి వెళ్ళింది? హల్లెలూయా. బాప్తీసం తీసుకుంటే భక్తి కాదు. దేవునిలో పూర్తి సమర్పణ చేసుకుంటే భక్తి కాదు. నువ్వు ప్రార్థన భక్తి ఉండాలి. దేవుడితో మాట్లాడిన భక్తి ఉండాలి. వాక్యము భక్తి ఉండాలి. వాక్యము దేవుడు ఏ మాటలు మాట్లాడతాడో నువ్వు చూడాలి, చదవాలి. దేవుడు ఇది భక్తి చూస్తున్నాడు. హల్లెలూయా. దేవుని యందు భక్తి గల వారిని ఆయన కాపాడుతాడు. ఎప్పుడు కాపాడుతాడు? నిరంతరము కాపాడుతాడు. నీతోనే ఉంటాడు అతను. హల్లెలూయా. అందుకని అన్నాడు, భక్తి అంటే ఆయనను అన్ని విషయాలలో అనుసరించడము. అన్ని విషయాలను అనుసరించి భక్తి ఒకటి చేసి ఒకటి చేయకపోవడం కాదు. భక్తిలో అన్ని విషయాల్లో నీ యొక్క మనస్సులో, నీ యొక్క ఆలోచనలో, నీ హృదయములో, నువ్వు చేసిన కార్యములో ప్రతి ఒక్కటి దేవునికి నీ భక్తిని చూపెట్టాలి. హల్లెలూయా. ప్రార్థన శక్తి నీకు ఉండాలి. జ్ఞానము గల వారిని దేవుడు కాపాడతాడు. ఎవరైతే జ్ఞానంగా ఉన్నారు, అన్ని విషయాల్లో జ్ఞానము ఉండాలి. దేవుడు ఎవరిని కాపాడతాడు? జ్ఞానము గల వారిని. జ్ఞానము నీకు అజ్ఞానిగా ఉంచలేదు, జ్ఞానము గల వాడిగా నీకు ఉంచాను. జ్ఞానము గల వాని దానిగా ఉంచాను నీకు అంటున్నాడు దేవుడు. నీకు జ్ఞానం ఇచ్చాడు ఈ లోకముకి. బైబిల్ నుండి నీకు జ్ఞానము, వాక్యముతో నీకు జ్ఞానము, అన్ని విషయాలు నీకు జ్ఞానము కలిగి ఉంటే నువ్వు రక్షింపబడతావు. దేవుడు నీకు కాపాడుతాడు. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనమును చూస్తే యెహోవా చూపులు జ్ఞానము గల వానిని కాపాడును అంటాడు. యెహోవా చూపులు ఎవరి మీద ఉంటుంది? జ్ఞానము గల వాని మీద. అతన్ని కాపాడుతాను. దేవుని గురించిన ముఖ్య అంశం ఇదే. హల్లెలూయా. సొలొమోనుకి ఏమిచ్చాడు? అతను జ్ఞానం ఇచ్చాడు. జ్ఞానముతో ఈ దినం ఎన్ని పుస్తకాలు అతను రాశాడు. మన బైబిల్లో చాలా వాక్యాలు అతను. ఆ జ్ఞానము మనకి ఈ దినం ఉపయోగపడుతుంది. జ్ఞానము గల బిడ్డలుగా మనము బ్రతకాలని దేవుడు అంటున్నాడు. ఎవరిని కాపాడుతాడు? యెహోవా చూపులు జ్ఞానము గల వారి మీద వానిని కాపాడును అంటాడు. జ్ఞానం గల వానిని నేను కాపాడుతాను. దేవుడి యొక్క దృష్టి చూడండి ఎలా ఉన్నది. దేవుని యొక్క దృష్టి నీపై ఉన్నది. బ్రదర్స్ అండ్ సిస్టర్, మీ మీద దేవుని దృష్టి ఉన్నది. భయపడకు. దేవుడు అంటున్నాడు నీకు ఎవరు నేను కాపాడుతంటే నా బిడ్డలు ఇలా ఈ రకముగా చేస్తున్న పనులు బట్టి నేను వారిని కాపాడుతాను. హల్లెలూయా. మరి ఇక్కడ చూస్తే నమ్మితే నిన్ను కూడా దేవుడు కాపాడుతాడు. ఇదనము ఎవరైతే చూస్తున్నారో, ఎవరైతే రక్షణ పొందలేదు, నువ్వు నమ్ము యేసు ప్రభుని. ఈ లోకము చాలా భయంకరమైనది. ఇక రాబో దినములు చాలా భయంకరంగా ఉంటాయి. అందుగురిండే దేవుడు అంటాడు, ప్రతి బిడ్డలకి ఈ సమయం నేను ఇస్తున్నాను. నమ్మాలి, నువ్వు యేసుని నమ్మాలి, యేసుని ప్రేమించాలి, యేసే దేవుడు అని తెలుసుకోవాలి. ఈ లోక సర్వ సృష్టికర్త అని నువ్వు తెలుసుకోవాలి. అందుకూడా నమ్మితే నీకు కూడా దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా. క్రైస్తవులని కాదండి, దేవునికి నమ్ముకున్న వారు కాదు, అన్ని జనులకు కూడా కాపాడడానికి సిద్ధంగా ఉన్నాడు దేవుడు. అందుకుంటే 2 చేతులు చాపుతుంటాడు అతను. రా నా దగ్గరికి బిడ్డ, నీకు నేను విశ్రాంతి కలుగజేస్తాను. రా బిడ్డ, నీకు సమాధానము నేను కలుగజేస్తున్నాను. రా బిడ్డ నా దగ్గరికి, నీకు సర్వము నేను అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను ప్రేమించాలి, అయితే నమ్మాలి. నువ్వు నమ్మితే నిన్ను కూడా నేను కాపాడుతాను. ఈ లోక
లోక వ్యసనం నుండి కాపాడుతాను, ఈ లోక పద్ధతుల నుండి కాపాడుతాను, అపవాది తంత్రము నుండి కాపాడుతాను, శోధకుడు శోధించిన తరము నుండి కాపాడుతాను. నిన్ను నీకు కాపాడడానికి నేను ఉన్నాను. ఇంకా రక్షణకర్త ఎవరు లేరండి, యేసుకు తప్ప ఈ రక్షణకర్త ఎవరు లేరు. నీకు ఇదే దేవుడు మాట్లాడుతాను. అదే కీర్తనల గ్రంథములు 121 చూస్తే, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. హల్లెలూయా. నీ యొక్క ప్రాణమును కాపాడుతాడు. ప్రాణము దేవుడే. హల్లెలూయా. తన ప్రాణము నీకు ఇచ్చినాడు కాబట్టి ఆ ప్రాణము నేను కాపాడుకుంటాను. హల్లెలూయా. తన ప్రాణము మనకు పెట్టాడు. తన ప్రాణము. మన హృదయంలో ఎవరున్నారు? ఇప్పుడు మనలోన ఎవరున్నారు? మనం అతనికి ఆలయమై ఉన్నాం. ఆ లోన దేవుడు నివసించాలి. ఆ స్థలములో దేవుడి యొక్క గుడిలో ఉండాలి. ఇక్కడ అతను ఉంటే కదా మనం బ్రతుకుతాం, మనకి జీవం. అదే ఇక్కడ దేవుడు మాట్లాడుచున్నాడు, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, మరి ఆయన నీ ప్రాణమును కాపాడును అంటాడు. నీ ప్రాణమును కాపాడుతాడు. ప్రతి విషయంలో, ప్రతి స్థలంలో, ప్రతి జాగాలో, ఎక్కడికి వెళ్ళినా నీతోనే నేను ఉన్నాను. నేను సముద్రంలోకి వెళ్ళినా నేను అక్కడ ఉన్నాను, నువ్వు పాతాళంకి వెళ్ళినా నేను అక్కడ ఉన్నాను, నువ్వు ఆకాశంపై ఉన్నా నేను అక్కడ ఉన్నాను, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను ఉన్నాను. తన పరిశుద్ధాత్మ విడిచిపెట్టి మనం ఎక్కడికి వెళ్ళగలం? ఆ దేవాది దేవుడు మనతో ఉన్నాడు. ఇదను దేవుడు ఎవరిని కాపాడుతాడంటే అన్నాడు, దేవుడు తన విశ్వాసించిన వారిని కాపాడుతాడంటాడు. పేదల పట్ల కరుణ చూపిన వారిని దేవుడు కాపాడుతాడు. ఇక్కడ చూస్తే మరి దేవుని యందు భయభక్తులు గల వారి ఆయనను కాపాడుతాడు. ఇంకా ఎవరంటే జ్ఞానము గల వారిని నేను కాపాడుతాను, మరి నమ్మితే నీకు కూడా నేను కాపాడుతాను. దేవుని యొక్క వాక్యము నిజంగా దేవుని నమ్మితే ఆయన ఎప్పటికీ నిన్ను కాపాడుతూనే ఉంటాడు. విషయం మనం తెలుసుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీ అందరు తెలుసుకున్న వాక్యం ఇది. దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, ఇదిగో నువ్వు ఈ యొక్క రకముగా నువ్వు పనిచేస్తే, బిడ్డ నువ్వు ఈ రకముగా నువ్వు నడిస్తే, ఇదిగో నేను చెప్పిన మాటలు నువ్వు కంఠభూషణముగా నువ్వు ధరించుకోవాలి. జ్ఞానం కంఠభూషణంగా ధరించుకోవాలి. ఎలాగైతే మనము సంతోషంగా కంఠభూషణం ఎంత సేఫ్టీగా ఉంచుకుంటామో అలాగ మనం ఈ జ్ఞానమును సంపాదించుకోవాలి. హల్లెలూయా. దేవుడు వారినే కాపాడుతానంటున్నాడు. మరి దేవుడు ఎవరిని కాపాడాలంటే ఇదే అంటున్నాడు, ఇదే రక్షణ దినము మీరు రక్షింపబడాలి. యెహోవా తను ప్రేమించు వారిని అందరినీ కాపాడుతారు. ఎవరైతే దేవుని ప్రేమిస్తున్నారో, ఎవరైతే దేవుని పట్ల ఉంటున్నారో, దేవుని పట్ల ఎవరైతే కార్యములతో నింపబడుతున్నారో, ఎవరైతే ఆ త్రోవల్లో నడుస్తున్నారో ప్రతి ఒక్కరికి దేవుడు కాపాడుతారని దేవుడు మాట్లాడుతారు. హల్లెలూయా. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీకు కూడా దేవుడు ఈ రకంగా మాట్లాడితే మీరు తప్పకుండా కాపాడబడి మరి దేవుని వాక్యంతో మీరు బలపడతారని దేవుడు ఆశిస్తున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, ఈ రకంగా ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పేదల పట్ల కరుణ చూపెడతారో, ఎవరైతే దేవుడు తను విశ్వాసించిన వారిని కాపాడుతానంటున్నాడు, ఎవరైతే దేవుని యందు భయభక్తులు గలవారు ఉంటారో, మరి జ్ఞానం గలవారు ఉంటారో, నమ్మితే నీకు కూడా నేను కాపాడుతానని దేవుడు మాట్లాడుచున్నాడు. మరి సమయంలో దేవుడు మీ అందరితో మాట్లాడాడని నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మీ అందరితో మాట్లాడుచున్నాడు. ఇదను తప్పకుండా మీరు నమ్మాలి. దేవుని యొక్క ప్రణాళిక మీరు తెలుసుకోవాలి. దేవుని హృదయం తెలుసుకోవాలి. అందుకుంటే మన యొక్క పని ఏదంటే, మనం ఆదివారం కరెక్ట్ సమయంలో దేవుని సన్నిధానం రావాలి. కరెక్ట్ సమయంలో మనం వర్షిప్లో ఉండాలి. కరెక్ట్ సమయంలో వాక్యం వినాలి. కరెక్ట్ సమయంలో అజ్ఞానముగా మనము, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానముగా మనం అది ఆ బోధ మనము తీసుకోవాలి. ఈ లోకంలో నడిచినప్పుడు, వెళ్ళినప్పుడు, ఎక్కడికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకొని దేవుడు నీకు కాపాడుతాడు. మరి ఎక్కడ ఉన్న దేవుని యొక్క నిర్ణయము, ఆలోచన నీలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాతో ఉన్నాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, దేవుడు నన్ను కరుణిస్తున్నాడు. నా పనులు ఎందు రాకపోకలేదు, ప్రతి విషయంలో దేవుడు కాపాడుతూనే ఉంటాడు. నీకు దేవుడు కాపాడుతాడు. ఎందుకంటే అతని పనిలో మనం ఉంటే మనల్ని తప్పకుండా అతని యొక్క దూతలు మనకి దూతలు కూడా మన పక్కనే ఉంటాయని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ యొక్క వాక్యముతో మీ అందరూ బలపడాలని దేవుడి యొక్క చిన్న వాక్యము మీ అందరికి ఇవ్వడానికి నన్ను కూడా సిద్ధపరిచినందుకు, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడినందుకు, మీ అందరితో మాట్లాడినందుకు దేవుడి యొక్క వాక్యముతో దీవించి ఆస్వాదించి మరి దేవుడు కాపాడిన బిడ్డలుగా, దేవుడు మనందరికీ కాపాడిన బిడ్డలుగా మనము జీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ వాక్యం ప్రకారముగా మీ అందరికి మేలు కలుగునుగాక. మరి యొక్క చిన్న ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు చెల్లించున్నాం. ఇదిగో తండ్రి, నువ్వు మాట్లాడిన ప్రకారం దేవుడు ఎవరిని కాపాడుతాడంటే, ఇదిగో తండ్రి, దేవుడు తన విశ్వాసిని కాపాడుతాడు.
హల్లెలూయా. పేదల పట్ల కరుణ చూపిన బిడ్డలకి కాపాడుతాడు. ఇదిగో దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని కాపాడుతాడు, జ్ఞానము గల వారిని కాపాడుతాను అంటున్నాడు. ఇదే నువ్వు ఒకవేళ నమ్మితే, నువ్వు నమ్ముకుంటే నిన్ను కూడా నేను కాపాడుతానని తండ్రి, నువ్వు అన్ని జనులకి, నీ బిడ్డలకి, ప్రతి ఒక్కరికి నువ్వు మాట సెలవిచ్చావు తండ్రి. స్తోత్రున్నాను. ఇదిగో తండ్రి, నమ్ముట తండ్రి మా వలనైతే ప్రతి ఒక్కటి సాధ్యమే తండ్రి. స్తోత్రున్నాను. ఇదిగో నీ బిడ్డలు ఈ దినం ఆలకించిన ఈ యొక్క వాక్యము బిడ్డల జీవితంలో ఒక గొప్పతనం నువ్వు దయచే, వారు కూడా తండ్రి ఇంకా ముందుకు నడిచినప్పుడు, వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, గృహంలో ప్రతి విషయంలో తండ్రి వారి యొక్క పరిస్థితులు ఎటువంటి ఉన్నా నువ్వు కాపాడు తండ్రి. స్తోత్రం. గృహాల్లో తండ్రి ఎటువంటి బాధలు ఉంటే యేసు నామములో కాపాడు తండ్రి. అదేవిధంగా ఎవరికైతే రోగం ఉన్నదో తండ్రి యేసు నామములో రోగమును తొలగించి ఆ బిడ్డలను కాపాడుతండి. ఆర్థిక ఇబ్బందిని తొలగించుతండి. నీ దీవెనలు బిడ్డలందరికీ కరుణించి కటాక్షించి నువ్వు చూపెడతాండి. నీ దీవెనలు ప్రతి బిడ్డలకి నువ్వు దయచేతండి. ఇదే విధంగా నన్ను కూడా వాడుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఈ వాక్యంతో మమ్మల్ని అందరినీ బలపరుచుతావని, నీ పరిశుద్ధమైన వాక్యంతో మిమ్మల్ని మరొకసారి మేము కలుసుకున్నట్టుకు మాకు సహాయం దయచేస్తావని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. మరొకసారి మనం అందరము దేవుని వాక్యంతో మరి బలపడాలి. దేవుడు మీ అందరికీ దీవించి ఆస్వాదించునుగాక. అంతవరకు సెలవు. గాడ్ బ్లెస్ యూ.